ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై కేసు నమోదైంది. ఫ్లాట్స్ కట్టిస్తామని మోసం చేశారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఒకే ఫ్లాట్ను వేర్వేరు వ్యక్తులకు విక్రయించినట్టుగా పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూసాపేట్ పవర్ నగర్ కాలనీకి చెందిన బోగాడి సుజాత ఫ్లాట్ కోసం 80 లక్షల రూపాయలు చెల్లించారు. అదే ఫ్లాట్పై కంపెనీ బ్యాంకులో 1,20,00,000 రుణం తీసుకున్నట్టుగా ఆమె ఆరోపిస్తున్నారు. సుమారు 500 మంది వద్ద 270 కోట్ల రూపాయలు వసూలు చేసిన కంపెనీ ఫ్లాట్స్ మాత్రం ఇవ్వలేదని బాధితులు చెప్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో ఈ క్రెడాయ్ అనే సంస్థ ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికే స్థాపించబడింది. సో ప్రస్తుతం ఇలాంటిది ఒక్క చోటే కాదు, చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఈ వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ ఒకే ఫ్లాట్ని 5గురికి విక్రయించినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీద ఇన్పుట్స్, బాధితులు ఏం చెప్తున్నారు, అప్డేట్ చెప్పండి. మనం చూసుకోవచ్చు, కుక్కట్పల్లిలో వైట్ వాటర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ 3 నేరాలకు పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు తేల్చినట్టు అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, ఒకే ఫ్లాట్ను ఒకరికి మించి 2-3కి కూడా విక్రయించిన పరిస్థితి అయితే ఉంది. ఇదొకటి కాగా రెండోది బ్యాంకు లోన్లకు సంబంధించి కూడా బ్యాంకును కూడా బురుడి కొట్టించే ప్రయత్నం చేశారు. ఒక ఫ్లాట్ను బోగడి సుజాత మూసాపేటకి చెందిన మహిళకు సంబంధించిన ఫ్లాట్ను ఆమె దగ్గర 80 లక్షల రూపాయలు తీసుకొని ఫ్లాట్ కొనుగోలు అమ్మడం జరిగింది. అదే ఫ్లాట్ను మరి బ్యాంకులో లోన్ పెట్టి 1,27,00,000 రూపాయలు తెచ్చుకోవడం జరిగింది. బ్యాంకును కూడా బురుడి కొట్టించారు. ఇక మూడో విషయానికి వస్తే రెరాను కూడా బురుడి కొట్టించారని చెప్పుకోవచ్చు. రెరా సంస్థకు సంబంధించి 2025 డిసెంబర్ లోపు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. 2018లో ప్రాజెక్టు ప్రారంభమైతే ఇప్పటి వరకు కూడా దాదాపు 7 ఏళ్ళు దాటినప్పటికీ కూడా ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రెరా అధికారులు ఏం చేస్తున్నారు అన్న కూడా బాధితులు అయితే ప్రశ్నిస్తున్నారు. సుమారు 500 మంది బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇచ్చిన డబ్బులు ఇవ్వడం లేదు, మరోవైపు ఫ్లాట్ ఇవ్వడం లేదు. దీంతో వారంతా కూడా లబోదిబోమనాల్సిన పరిస్థితి అయితే ఉంది. రియల్ ఎస్టేట్ వెంచర్కి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి ABCDE బ్లాకులుగా విభజించారు. ఇప్పటి వరకు AB అసంపూర్తిగా పూర్తయ్యాయి, మిగిలిన వాటిని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. రెరా దగ్గర అనుమతి పొడిగించుకుంటూ వెళ్లారు తప్ప ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు. దీంతో బాధితులంతా కూడా లబోదిబోమంటున్నారు. జనవరి 30వ తేదీన బోగాడి సునీత మూసాపేటకి చెందిన మహిళ సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేసింది. ఈరోజు ఫిబ్రవరి 9వ తేదీ ఇప్పటి వరకు అయితే కేసు పురోగతి లేదు. డైరెక్టర్ మీద కేవలం చీటింగ్ కేసు నమోదు చేసి వదిలేశారని చెప్పి బాధితులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రియల్ ఎస్టేట్ మోసానికి సంబంధించి బాధితులైతే లబోదిబో అంటున్నారు. సామాన్యులంతా కూడా సొంత ఇల్లు కల సాకారం చేసుకుందాం అనుకున్నారు, కానీ వారంతా కూడా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. హరి, రైట్ విక్రమ్.